క్యూట్ అని నువ్వు చెప్పేసుకోకూడదే, నేను చెప్పాలి. నేను లేకపోతే ఏమైపోతావో ఏంటో. 2024 రెస్టింగ్ పీస్, వెరీ వెరీ క్రేజీ. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. 2024 వెళ్ళిపోయి 2025 వచ్చేసింది అండ్ ఈ ఇయర్ లో నేను పోస్ట్ చేస్తున్న ఫస్ట్ వీడియో ఇది. అవును మరి, లాస్ట్ ఇయర్ చాలా వీడియోస్ చేస్తావు కదా. సర్లేరా, లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేశాను, కంటిన్యూ చేస్తున్నాను కదా. సర్లే, ఈ వీడియోలో ఏం కలగబెట్టబోతున్నావు? 2024 కి బై బై చెప్పి 2025 కి వెల్కమ్ చెప్పబోతున్నాను, అది కూడా ఇన్ సూపర్ క్యూట్ వే. క్యూట్ అని నువ్వు చెప్పేసుకోకూడదే, నేను చెప్పాలి. సరేరా, నేను చేస్తాను. క్యూటో కాదో నువ్వు చెప్పు. సరే, నువ్వు స్టార్ట్ చేయి, నేను చెప్తా. ఓకే సార్, పర్మిషన్ ఇచ్చారు కదా, స్టార్ట్ చేస్తాంలేండి. ఫస్ట్ ఒక 4 grams బ్రౌన్ క్లే తీసుకొని దాన్ని రోల్ చేసి ఒక వుడ్ లాగ్ లా తయారు చేస్తున్నా. వుడ్ లాగ్ లాగా కనిపించడం కోసం సైడ్స్లో బాల్ టూల్తో ప్రెస్ చేస్తున్నా. అలా బోత్ సైడ్స్ ప్రెస్ చేసి లాగ్ లాగా తయారు చేస్తున్నా. నెక్స్ట్ వుడెన్ టెక్స్చర్ కోసం స్టీల్ స్కేల్ తీసుకొని దాని మీద లైన్స్ లాగా పెడుతున్నా. ఇక్కడ నేను బేసిక్గా ఒక బ్రాంచ్ లాగా తయారు చేద్దామని అనుకుంటున్నా, అందుకని బ్రాంచెస్ మీద ఎలా అయితే స్ట్రైప్స్ ఉంటాయో అలా స్ట్రైప్స్ పెట్టడానికి ట్రై చేస్తున్నా. ఈవెన్గా స్ట్రైట్గా పెట్టకుండా కొంచెం అనీవెన్గా పెడుతున్నా. నెక్స్ట్ ఒక 6 grams పింక్ కలర్ క్లే తీసుకొని దాన్ని ఒక బర్డ్ షేప్లోని తయారు చేస్తున్నా. అది సాటిస్ఫైడ్ బర్డ్ షేప్లోకి వచ్చిన తర్వాత ఇందాక క్రియేట్ చేసిన వుడెన్ లాగ్ మీద ఫెవికాల్తో స్టిక్ చేస్తున్నా. సేమ్ ప్రాసెస్ని యూజ్ చేస్తూ ఎల్లో కలర్ క్లేతో ఇంకొక బర్డ్ని క్రియేట్ చేసి ఇందాక క్రియేట్ చేసినట్టే బ్రాంచ్ని కూడా క్రియేట్ చేసి ఈ ఎల్లో బర్డ్ని బ్రాంచ్ మీద స్టిక్ చేస్తున్నా. నెక్స్ట్ కొంచెం క్యూట్గా ఉంటుందని చెప్పి ఎల్లో కలర్ బర్డ్కి ఒక చిన్న క్యాప్ లాగా రెడీ చేస్తున్నా. మీరు కావాలంటే బర్డ్కి హెయిర్ లాగా ఆర్ మీకు ఇంకేమైనా ఐడియా ఉంటే అలా కూడా క్రియేట్ చేయొచ్చు. జస్ట్ యాడ్ సమ్ పించ్ ఆఫ్ క్యూట్నెస్ అంతే. క్యాప్ రెడీ అయ్యాక దాన్ని కూడా బర్డ్ హెడ్ మీద ఫెవికాల్తో స్టిక్ చేస్తున్నా. నెక్స్ట్ బర్డ్స్కి హ్యాండ్స్ రెడీ చేస్తున్నా. హ్యాండ్సా? ఇన్నాళ్ళు బర్డ్స్ కి వింగ్స్ ఉంటాయని అనుకునేవాడిని, ఈ రోజే తెలిసింది వాటికి హ్యాండ్స్ ఉంటాయని. సారీ అదేలే, వింగ్స్ రెడీ చేస్తున్నా. ఆ వింగ్స్ రెండింటిని 2 sides స్టిక్ చేస్తున్నా బర్డ్స్కి. ఏంట నీ క్రియేటివిటీ బాగుందని ఆనందపడాలో, కామన్ సెన్స్ తగ్గిపోతుందని బాధపడాలో నాకు అర్థమే కావట్లే. నేను లేకపోతే ఏమైపోతావో ఏంటో. చాలు ఆపింకా, సందు దొరికితే చాలు సెల్ఫ్ డబ్బా వేసేసుకుంటావు. నెక్స్ట్ బర్డ్కి ఐస్ని అండ్ మౌత్ని స్టిక్ చేస్తున్నాం. ఏంటే ఈ బర్డ్స్ కి కాళ్ళు ఉండవా? హ్యాండిక్యాప్డా? చేసేంత వరకు ఆగరా, కంగారేంటి నీకు. ఒక 0.1 grams క్లే తీసుకుంటున్నా. 2 legsకి 0.1 grams ఈచ్ అనమాట. ఆ క్లేని ఫస్ట్ డ్రాప్ షేప్లో రెడీ చేసుకొని నెక్స్ట్ నైఫ్తో 2 చిన్న కట్స్ ఇస్తున్నా. సో లెగ్ లాగా ఫామ్ అవుతుంది. ఫెవికాల్ హెల్ప్తో లెగ్స్ రెండింటినీ కూడా బర్డ్కి స్టిక్ చేస్తున్నా. అలా 2 legs స్టిక్ చేసిన తర్వాత మన బర్డ్ అయితే రెడీ. ఎంతో క్యూట్గా ఉందో కదా. నెక్స్ట్ ఐ పిన్ తీసుకొని దాన్ని హాఫ్లోకి కట్ చేస్తాం. ఏంటో ఇది ఐ పిన్, యూ పిన్, చేప పిన్ అనుకుని ఇయర్ రింగ్స్ వీడియోలో కూడా తెగ వాడేదో దీన్ని. సర్లేరా, కావాలంటే టూత్ పిక్ని కూడా వాడుకోవచ్చు, చిరాకు పడకలగా. వీడెందుకు ఇంత చిరాకు పడుతున్నాడో మీకు అర్థం కాకపోతే ఐ బటన్లో ఇయర్ రింగ్స్ వీడియో పెడతాను, వెళ్ళి చూడండి, అప్పుడు అర్థమవుతుంది. అండ్ ఈ ఎల్లో బర్డ్ ఉన్న బ్రాంచ్ మీద 2025 అని రాసా. సో ఈ ఎల్లో బర్డ్ 2025ని రిప్రజెంట్ చేస్తుంది అన్నమాట. సేమ్ స్టెప్స్ని యూజ్ చేస్తూ ఇందాక సగంలో వదిలేసిన పింక్ బర్డ్ని కూడా ఫినిష్ చేస్తున్నా. పింక్ బర్డ్ ఉన్న బ్రాంచ్ మీద 2024 అని రాస్తున్నా. సో మన పింక్ బర్డ్ 2024ని రిప్రజెంట్ చేస్తుంది అన్నమాట. సో మన 2024 అండ్ 2025 2 బర్డ్స్ రెడీ. ఇప్పుడు నేను ఈ 2024 బర్డ్కి బాల్ చైన్ని వేస్తున్నా. ఏం చేస్తున్నావే? పాపం 2024 టైం అయిపోయింది కదరా, సో అందుకే సింబాలిక్గా దానికి దండ వేసి దండం పెడుతున్నా. మన సాంప్రదాయాల్ని ఫాలో అవుతూ దానికి పువ్వు కూడా పెడుతున్నా. క్రేజీ ఉందే ఇది. చెప్పానా బాగుంటుందని. నెక్స్ట్ ఇందాక వుడెన్ లాక్కి తీసుకున్నంత బ్రౌన్ క్లేని తీసుకొని దాన్ని ఒక నేమ్ ప్లేట్ లాగా ఓవెల్ షేప్లోని క్రియేట్ చేస్తున్నా. బేసిక్గా నేను దాని మీద ఏమైనా రాయడానికి క్రియేట్ చేశాను అనమాట. దాన్ని ఫెవికాల్తో ఇందాక ఐపిన్ మీద స్టిక్ చేస్తున్నా.
2024 రెస్టింగ్ పీస్ వెరీ వెరీ క్రేజీ. మరి 2025 ఏం రాస్తావా? చేస్తున్నాను కదరా, ఆగు, ఎందుకు కంగారు పడతావు? 2025 బర్త్కి కూడా సేమ్ స్టెప్స్ ఫాలో అవుతున్నా. ఐ పిన్కి బ్రౌన్ కలర్ క్లేని స్టిక్ చేస్తున్నా అండ్ దాని మీద హెలో అని రాసా. సో రెస్ట్ ఇన్ పీస్ 2024 అండ్ హెలో 2025. ఇప్పుడు చెప్పరా, క్యూటా నాట్ క్యూటా? నువ్వు చెప్పినట్టుగానే చాలా క్యూట్ గా ఉందక్క. ఐడియా ఎదిరిపోయింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలాగే ఈ న్యూ ఇయర్ కి మీరు తీసుకుంటున్న మోస్ట్ ఇంపార్టెంట్ రిజల్యూషన్ ఏంటో కూడా కామెంట్ చేయండి. ఎట్ ద సేమ్ టైం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఆగండి, వెళ్లే ముందు స్క్రీన్ మీద కనిపిస్తున్న 2 వీడియోలు కూడా చూసేయండి.